శంభు ఎక్కడ? ఎపిసోడ్ 11 చూస్తున్నా ఒక్క నిమిషం. శంభు 125. వీడా ప్లే 122. రెడీ టేక్. రెడీ అమ్మా, రెడీ. అవును బాబు, నేనే సర్పంచ్ గారు. మంచి మార్గం ఏమిటంటే కైలాసపూర్లో కూడా ఒక ఫారెస్ట్ రేంజ్ ఉండాలి. ఇక నా దృష్టిలో ఒక పర్ఫెక్ట్ కొద్దిగా హెడ్ ఫోన్స్ వాల్యూ పెంచు. రెడీ. అవును, ఇక నా దృష్టిలో ఒక పర్ఫెక్ట్ యువకుడు కూడా ఉన్నాడు ఈ పని చేయటానికి. నా అన్న కొడుకు. అవును బాబు, నువ్వు చాలా స్ట్రాంగ్, తెలివైన వాడివి. జంతువులు కూడా ప్రేమిస్తావు కదా. ఇక అడవిలో అనువనువు నీకు అంతా తెలుసు. నిన్ను మించిన క్యాండిడేట్ ఇంకెవ్వరూ ఉండరు ఇక్కడ. మ్మ్. 218 దగ్గర ఎఫెక్ట్ ఏమైనా ఉందా? 218. పోనీ ఇంకా ముందుకు పోనీ. ఇక్కడ ఏం లేదు ఇక. శంభు $10.03. గౌడ్ ఉన్నాడా? వాడు ఒక్కడేనా? వీడు కాదు. 10.03. రెడీ అమ్మా, రెడీ. బాబు, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా పేరు నిలబెట్టావు. ఇదిగో తీసుకో. ఫారెస్ట్ రేంజర్ పనిలో రెడీ. ఫారెస్ట్ రేంజ్లో మాగాగు ఫారెస్ట్ రేంజర్ పని రెడీ. ఫారెస్ట్ రేంజర్ పనిలో ఇది నీకు పనికొస్తుంది. తీసుకో. ఇంతేనా? ఋషియా? ఋషియా గురువా? గురువు అని ఉంది, ఋషి అనే లేదు. 18లో గురువు అని ఉంది, ఋషి అని లేదు. 250. సమస్య పెద్దది. ఇంటి చిట్కాలు వాడితే పరిష్కారం అవుతుంది.
రెడీ. ఏం లేవు అక్కడ. రెడీ అమ్మా, టేక్. సమస్య పెద్దదే. ఇంటి చిట్కాలు వాడితే పరిష్కారం అవ్వదు. ఎవరి శృతి లేని సంగీతం వల్ల నీ మెదడు మీద ఇంత ప్రభావం పడిందో, అతని శృతిబద్ధమైన సంగీతమే నిన్ను మళ్ళీ మామూలుగా చేస్తుంది. అది అంతే ఉంది. నెక్స్ట్ ఎన్ని ఎపిసోడ్? 627. ఎవరు ఇందులో? ట్వంటీ టూ 10. రెడీ. నీ అంతానికి సమయం ఆసన్నమైంది. కాసుకో అసురేంద్ర, నిన్ను నా మృత్యుపాశంతో బంధిస్తాను. నెక్స్ట్ శుక్రాచార్యులు 2550. ఇంత పెద్ద ఒకవేళ నువ్వు ఇప్పుడే దాడికి పాల్పడితే నీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. రెడీ. ఒకవేళ నువ్వు ఇప్పుడే దాడికి పాల్పడితే, రెడీ అమ్మా, నీకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సురాశి, నువ్వు నీ మాయా విద్యలను ప్రదర్శించడానికి తగిన సమయం ఆసన్నమయ్యింది. నీ ప్రతీకారాన్ని జ్వాలలు నీ ప్రతీకారాగ్ని జ్వాలలు చల్లారు. రెడీ. నీ ప్రతీకారాగ్ని జ్వాలలు చల్లారాలంటే నువ్వు మాయగా మారిపోవాలి. అందరికీ చూపు ఉన్నప్పటికీ ఎవరూ నిన్ను చూడకుండా చేసుకో. ఆ దేవతలే కాదు, మహర్షులకు సైతం నీ రహస్యం తెలియకూడదు. అప్పుడు నీకు జన్మించే నీ పుత్రుడు అపూర్వమైన అసుర వంశానికి ఆద్యుడవుతాడు. రెడీ. కొద్దిగా వాల్యూమ్ పెంచు హెడ్ఫోన్స్. అసలు ఏమైనా వినిపిస్తుందా? నాకు ఏమి వినిపించట్లే. పెట్టే ఉంది కానీ ప్లే చేయి. ప్లే చేయి. ఇది బాగానే ఉంది కానీ నువ్వు కొద్దిగా వాల్యూమ్ ఇవ్వాలి. ప్లే చేయి. ఒకసారి ప్లే చేయి లాస్ట్. రెడీ. ఆద్యుడవుతాడు. రెడీ అమ్మ, టేక్. తను ఆ దేవతలను కూడా తన ఆధీనంలో రెడీ తన ఆధీనంలోకి తెచ్చుకోగల సామర్థ్యం కలిగిన వాడవుతాడు. చెప్పు. రెడీ. చెప్పు. నువ్వంతటి మాయగా రూపొందగలవా? రెడీ. నువ్వంతటి మాయగా రూపొందగలవా? నెక్స్ట్ ఎపిసోడ్
నీ సాఫల్యాన్ని చూడగానే దాహం తీరిపోయి అత్యద్భుత అసుర మాయా స్వరూపాన్ని పొంది నాకు సంతోషం కలిగింది. నీ మాయను నేను కూడా అభివృద్ధి చేయాలి. నదీ ప్రభు రాత్రి పగలుగా మారడం సాధించిన అద్భుతాలు సురాశి ఈ విద్య నేర్పిన గురువేదిని గుర్తుపట్టలేదు. రెడీ. నేను ఎంతసేపు ధ్యానం నేనెంతసేపు ధ్యానంలో ఉన్నానో రాత్రి గడిచిన విషయం కూడా తెలియలేదు. నాకు దాహం వేస్తోంది. నీళ్లు కావాలి. ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్లు లేవు. ఈ కీకారణ్యంలో నీళ్ళెక్కడ దొరుకుతాయి? సెలయేటి గలగల ఈ నది ఎలా వచ్చింది ఇక్కడికి? ధ్యానానికి ముందు ఇక్కడ ఏ నది లేదే. నీళ్లు కావు. ఇందులో ఉన్నవన్నీ గులకరాళ్ళే. ఏమిటి ఈ వైపరీత్యం? ఎవరి లేడీ? సురాశయి 420. రెడీ. నీ సాఫల్యాన్ని చూడగానే నా దాహం తీరిపోయింది. అత్యద్భుత అసుర మాయా స్వరూపాన్ని పొంది నాకు ఎంతగానో సంతోషం కలిగించా. నీ మాయను నేను కూడా గుర్తించలేకపోయాను. నదీ ప్రవాహం రాత్రి పగలుగా మారటం అద్భుతం. రెడీ. రాత్రి పగలుగా మారటం రెడీ. వన్ మోర్. అది మారటం వచ్చింది. మారడం. రెడీ. రాత్రి పగలుగా మారడం అద్భుతం. నువ్వు సాధించిన అద్భుతాలివి. $447. వాల్యూమ్ ప్లే చేయ. మరి వైట్ కలర్ ప్లే. రెడీ. 447. రెడీ. సురాశయి, నీకు విద్య నేర్పిన గురువే నిన్ను గుర్తుపట్టలేకపోయాడంటే నీ అద్భుత చాతుర్యానికి ముగ్ధుడైన గురువుగా నీకు రెడీ. నీకు కొత్త నామధేయాన్ని ప్రసాదిస్తున్నాను. అసుర మాయ. పాజ్ అండి. ఫస్ట్ నీ అద్భుత చాతుర్యానికి అక్సర్ ప్లే చేయండి. అది రెడీ. అక్కడి నుంచి గురువుగా తర్వాత నేను నీకు ఒక కొత్త నామధేయాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను. అందుకోసమే విను. ఎక్కడుంది ఇది? రెడీ. నీకు ఒక కొత్త నామధేయాన్ని నేను ప్రసాదించాలనుకుంటున్నాను. ఆ నామధేయం పేరేమిటంటే అసుర మాయ. 5:15కి వెళ్ళాము.
రెడీ రెడీ రెడీ. నువ్వు ఒక కొత్త అసుర వంశానికి జన్మనివ్వాలి. అద్భుతమైన సంతానం కనటానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. అదే. ఆ? ఆ తర్వాత తీసుకో. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. నీ సంతానం కళ్ళు తెరిస్తే అన్నీ భస్మమైపోవాలి. అది ఓకేనా? సిద్ధంగా ఫస్ట్ది ఇప్పుడు ఎక్కడి వరకు ఓకే అది ప్లే చేయి. నువ్వు సిద్ధంగా ఉండాలి. వారిని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. రెడీ రెడీ, అక్కడి నుంచి తీసుకో. నీ సంతానం గర్జిస్తే వేలాది సింహగర్జనలు కూడా మందస్వరాలైపోవాలి, భయపడాలి. నీ సంతాన శక్తి ముందు 1000 ఏనుగుల బలం కూడా నిర్ధరకం. పాజులు ఉన్నాయి, ఇంకొకసారి. మందస్వరాలైపోవాలి తర్వాత ప్లే చేయి. నీ సంతానం శక్తి ముందు 1000 ఏనుగుల బలం కూడా నిరర్ధకమైపోవాలి. నీ సంతానం పట్టుదల ముందు పొట్టేలు కూడా తలవంచాల. రెడీ, ఇంకొకసారి నిర్ధారణ. దాని తర్వాత నీ సంతానం పట్టుదల ముందు సింహాలు కూడా తల వంచాలి, భయపడాలి. మేకనే ఉంది అక్కడ. రెడీ రెడీ, వన్ మోర్. నీ సంతానం పట్టుదల ముందు పొట్టేలు కూడా తల వంచి తీరాల్సిందే, భయపడాల్సిందే. 555 అమ్మా. రెడీ రెడీ. తపస్సుతో అపారమైన శక్తులను ఆర్జించిన అనన్య సామాన్యుడై ఉండాలి నీ కుమారుడు. అలాంటి మహర్షి నీవు కోరే సంతానాన్ని ఇవ్వగలరు. అవునా? రెడీ. అపారమైన శక్తులను ఆర్జించిన అనన్య సామాన్యుడై ఉండాలి. అలాంటి మహర్షి నీవు కోరే సంతానాన్ని ఇవ్వగలడు. $603. కశ్యప మహర్షి. ఇంకొకసారి తీసుకోది. కశ్యప మహర్షి. $1240. $1240 ఓబీ వాయిస్ చూడు. రెడీ, అదే రెడీ రెడీ. నీ సంతానాన్ని చూడగానే అడవిలో ఉన్న పుష్పాలన్నీ కూడా వికసించి తీరాల్సిందే. 1333. రెడీ అమ్మా.
నీ సంతానం గర్జనల ముందు 1000 సింహాల గర్జనలు కూడా శూన్యమైపోవాలి. 1452. రెడీ? రెడీ అమ్మా. నీ సంతానం ముందు 1000 ఏనుగుల బలం కూడా బలహీనమైపోవాల్సిందే. 1550. నీ సంతానం పట్టుదలతో పొట్టేలు లాంటిదై, ఇంకొకసారి తీసుకో. నీ సంతానం పట్టుదలతో పొట్టేలు లాంటిదై కొండని కూడా ఢీకొట్టేదిగా ఉండాలి. నాన్న, ఇక్కడ ఇంతకుముందు పొట్టేలు అనే డైలాగ్ ఒకటి వచ్చింది, అక్కడ భయపడాలని ఇచ్చాము, అది మార్చాలి డైలాగ్. ఒక్క నిమిషం. ఇక్కడ డైలాగ్ 1520 దగ్గర ప్లే చేయి. అక్కడ కూడా ఆ పొట్టేళ్ళు ఉంటుంది. 1550 దగ్గర ప్లే చేయి. 550 కూడా కాదు, 520 దగ్గర ప్లే చేయి. అక్కడ ప్లే చేయి, వదిలే. అక్కడ పొట్టేళ్ళు అది వచ్చినప్పుడు తప్పు చెప్పినాం. నువ్వు సిద్ధంగా ఉండాలి, వారిని చూసి అందరూ ఆశ్చర్యపోవాలి. నీ సంతానం గర్జిస్తే వేలాది సింహ గర్జనలు కూడా మందస్వరాలైపోవాలి, భయపడాలి. నీ సంతానం శక్తి ముందు 1000 ఏనుగుల బలం కూడా నిరర్థకమైపోవాలి. నీ సంతానం పట్టుదల ముందు పొట్టేలు కూడా తల వంచి తీరాలి. అది మార్చాలి. రెడీ? నిరర్థకమైపోవాలి. నీ సంతానం పట్టుదల ముందు పొట్టేలు కూడా తల, నీ సంతానం పట్టుదల ముందు పొట్టేలు కూడా తల వంచాలి అన్నది ఇక్కడేముంది? ఓ పని చేసి అది వదిలేసి డైలాగ్ అది పెట్టేసి ఇక్కడ అదే ఉంది, నచ్చడం ఎందుకు? ఇప్పుడు ఎక్కడి వరకు చెప్పినామా? 1550 వరకు వచ్చినట్టుంది. 2336. రెడీ? అంతకంటే ముందు వీరికొక రక్షణ కవచం కావాలి. దానిని మహాదేవుడి వరప్రసాదంగా సంపాదించాలి. ఇది అయిపోయింది. 628 అయిపోయింది. ఏముంది? నాన్న, నీ పేరేంటి? అక్షర. నాన్న, ఇది 620 ఏమేమి చెప్పాలో అడుగు ఒకసారి. ఎపిసోడ్లో 629లో ఈ పేర్లు ఏమో రాసిరా క్యారెక్టర్లు? యముడు లేదా? అది ఓపెన్ చేయి. 518. రెడీ?
కాదు నాన్న, 4 minutes దగ్గర ఉంది చూడు. రెడీ. 4 minutes. శత్రువులా, నేను నీకు ఏ ద్రోహం చేశాను చెప్పు. ప్లే చేయి ఒకసారి, ఇది కదులుతా ఉంది. ప్లే. హిందీ ఓకేలే, ప్లే. శత్రువుల నేను నీకు ఏ ద్రోహం చేశాను చెప్పు. హెడ్ ఫోన్స్ ఏమైనా తగ్గించావా? ప్లే ట్రాక్ ప్లే చేయి. శత్రువుల నేను నీకు ఏ ద్రోహం చేశాను చెప్పు. కొద్దిగా హెడ్ ఫోన్స్ వాల్యూమ్ పెంచాము లైట్గా. 5:18. రెడీ. చివరి క్షణాలు లెక్క పెట్టుకో అసురా, నా మృత్యుపాసం నిన్ను బంధిస్తుంది. "12:02 నేను వివాదాలు రెడీ అమ్మా, టేక్. ఇప్పుడు మీరేం చేస్తారు ప్రభు, చెప్పండి. ఎక్కడ ఆగిందమ్మా టైం కూడా? ఏ లెక్కన? రెడీ, ప్లే. అక్కడ ఇప్పుడు మీరు ఏం చేస్తారు ప్రభు, చెప్పండి. నెక్స్ట్ నెక్స్ట్ 8 చూడలే ఉందమ్మా ఇంకా. 6:30. కొత్త క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా? అవేనా? సేమేనా? "22:30 నెక్స్ట్. 22:30 రెడీ. తప్పు ప్రభు. "22:58 ప్రభు. 22:10 23:10. అయ్యో ప్రభు, మీకేం కాలేదుగా. తర్వాత 25 minutes.
25. రెడీ. భలే ప్రభు, చాలా బాగా ఉంది. ఇదొక అద్భుతమైన భంగిమ. 25 minutes. ట్వంటీ 38 అమ్మా. ఆహాహా! ప్రభు, 26 minutes అమ్మా. ప్రభు, మాత మీకోసం ఉండ్రాలు చేస్తున్నారు. 26:30. రెడీ. పార్వతీమాత గారు, వారే బాగా నేర్పిస్తారు. రెడీ. ప్రభు, మాతే మీకు బాగా నేర్పిస్తారు ప్రభు. అలాగే మహాదేవుడు కూడా నాట్య. రెడీ. ప్రభు, మహాదేవులే నాట్యానికి ఆద్యుడైతే కావచ్చు, కానీ పార్వతీమాతే గొప్ప నాట్యరాణి. రెడీ. కానీ పార్వతీమాతే రెడీ వర్మ. కానీ పార్వతీమాతే గొప్ప నాట్యం చేస్తారు ప్రభు. 26:30 దగ్గర. 26:30 దగ్గర చూడు. 26:30 దగ్గర వెళ్ళిపోయినామా? ఓకే. 26:35 కూడా అయిపోయినాయి కదా. 26:52 చూడు. నందీశ్వర, మీ మాట నేను కాదనడం లేదు, కానీ శివుడి బలాన్ని. రెడీ. కానీ మహాదేవుల వారి బలానికి కూడా మాతే కదా శక్తి కదా. రెడీ. కానీ మహాదేవుడి బలానికి కూడా మాత శక్తి. రెడీ. కానీ మహాదేవుల వారి బలానికి కూడా మాతే కదా శక్తి. ఆ మూలా నుండే నేర్చుకుంటే మూలతత్వం బోధపడుతుంది. 27:07. రెడీ, అది తీసుకో. లేదు, మాత బాధ లేకుండా నేర్పుతారు. లేదు, మాతే గొప్ప. నంది గారు, నా మాట వినండి. కానీ వారికి ఉండ్రాలు చేయడం రాదు కదా. రెడీ. లేదు నంది గారు, మాతగారే బాగా నేర్పిస్తారు. నా మాట వినండి, మాతే బాగా నేర్పిస్తారు. మహాదేవుల గారు. రెడీ. నా మాట వినండి. లేదు, మాతగారే బాగా నేర్పిస్తారు. ప్రభు, నా మాట వినండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఎన్నో ఎపిసోడ్ అమ్మా అది? 70, 71, 71, 76. రెడీ, టేక్. రండి గురుదేవా, ఇవాళ మీరు చాలా మంచి సమయానికే ఇక్కడికి వచ్చారు. ఇవాళ మేము మీకు ఒక కొత్త రాగం వినిపిస్తాం. 646.
మ్మ్. మృత్యువుకు అంత శక్తి ఉందనా? One more. ఆ మృత్యువుకి అంత శక్తి ఉందా నా దగ్గరికి రావడానికి? నా దగ్గరికి కాదు కదా, లంక లోపలికి కూడా స్వర్ణలంక లోపలికి కూడా పాదాన్ని మోపలేదు గురువర్య. ఎందుకంటే దశ దిశల్లో విస్తరించిన నా జాతకం ఖండాలు దాన్ని బంధించేశాయి, గుర్తుపెట్టుకోండి. నా జాతకపు 10 ఖండాలు ఎవరికైనా లభించేంత వరకు నన్ను ఎవ్వరూ చంపలేరు. కొద్ది వాల్యూ పెంచుతావా? 731. లేదు, అలా జరగడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని ఖచ్చితంగా ఎవరో మిమ్మల్ని భ్రమింపజేశారు గురువర్య. 749. కానీ సత్యానికి ప్రమాణమేంటి గురుదేవా? ఎందుకంటే ప్రమాణం చూడకుండా నేను ఎప్పుడు ఎవ్వరిని కూడా విశ్వసించను. ఎవ్వరు కూడా నా జాతకంలోని 10 ఖండాల్ని ఎప్పటికీ సంపాదించలేరు, చివరికి దేవతలైనా సరే. 904. రైట్. అతను నా జాతకంలోని 2 ఖండాలను సంపాదించాడు. నేను తనని ప్రాణాలతో వదిలిపెట్టను. పరశురామా, నెక్స్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ 917. ఇవాళ తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పశ్చిమాన ఎలా ఉదయించాడు? అంతగా ఏం పని పడింది? మీరు మీ చరణాలని లంకేశుడు నేల మీద పెట్టాల్సి. మీరు మీ చరణాలని లంకేశుడు నేల మీద పెట్టారు. మీరు మీ చరణాలని లంకేశుడు నేల మీద పెట్టాల్సి వస్తుంది. లంకేశ్వర్ రావణుడి నేల మీద పెట్టాల్సి వస్తుంది. 917. అలా సారీ నాన్న, 810 దగ్గర ఉంది చూడు. కొద్దిగా వాల్యూ పెంచు. రెడీ. లంకా నగరాన్ని సముద్రాన్ని దాటి. రెడీ అమ్మా. లంకా నగరాన్ని సముద్రాన్ని దాటి మేము ఇంత దూరం వచ్చాం. కానీ నా జాతకపు 10 ఖండాల్లోని ఒక ఖండం కనిపించలేదు. ఏమైనట్టు? చూస్తాను నువ్వు నా దృష్టి నుంచి ఎప్పటి వరకు తప్పించుకుంటావో. ఏదో ఒక రోజు నేను నిన్ను సంపాదించే తీరుతాను. 917.
ఏదమ్మా పాజ్ ఉందా? ఉంటే ప్లే చేయి. కానీ నా జాతకపు 10 నాకు ఖండాల్లోని ఒక పైలట్ చాలా తక్కువ వస్తుంది అందుకని. ప్లే. కానీ నా జాతకపు 10 ఖండాల్లోని హిందీ ప్లే చేయి. ఎక్కడ నీకు పాజ్ గ్యాప్ రాలేదో హిందీ ప్లే. కానీ నా జాతకపు 10 అక్కడనా? ఆగాగాగు. నా జాతకు 10 ఖండాల్లోని. రెడీ. నేను ఇంత దూరం వచ్చాను తర్వాత నుంచి. ఇంత దూరం వచ్చావు. కానీ నా జాతకపు 10 ఖండాల్లోనే ఒక్క ఖండం కూడా కనిపించట్లే. రెడీ రెడీ. కానీ నా జాతకపు 10 ఖండాల్లోని ఒక్క ఖండం కూడా కనిపించలేదు. ఇంకెక్కడున్నాయి పాజులు? 970. రెడీ అమ్మా. ఇవాళ తూర్పున ఉదయించాల్సిన వన్ మోర్. ఇవాళ తూర్పున ఉదయించాల్సిన సూర్యుడు పశ్చిమాన ఎలా ఉదయించాడు? అంతగా ఏం పని పడింది మీకు నాతో? మీరు మీ చరణాల్ని లంకేశ రావణుడి నేల మీద పెట్టాల్సి వచ్చింది. 944. అయితే ఏమైతుంది? వన్ మోర్. అయితే ఇప్పుడు ఏమవుతుంది? రెడీ. అయితే ఏమవుతుంది? నా జాతకంలోని మిగతా రెడీ వన్ మోర్ అక్కడి నుంచి. నా జాతకంలోని మిగతా శేషఖండాలు తనకు ఎప్పటికీ లభించవు. ఎందుకంటే వాటిని సంపాదించడానికి లంకేశ రావణుడు స్వయంగా లంక నుంచి బయలుదేరాడు. టెన్ 21. రెడీ అమ్మా. 10:21. అయితే అది ఎలా దేవర్చి? 10:47. అసలు నేనిది ఇంతవరకు ఆలోచించలేదు దేవర్షి. 11:14. మాకు చాలా సంతోషంగా ఉంది మీరు నన్ను వ్యర్థ పరిశ్రమ నుంచి కాపాడినందుకు. ఇప్పుడు నేను నా జాతకంలోని ఒక ఖండాన్ని సంపాదించడానికి నా అసురులెవరినైనా పంపిస్తాను. కానీ ఈ రహస్యాన్ని నాకు మా గురువు శుక్రాచార్యులు చెప్పి ఉంటే ఇవాళ నేను వనం తిరిగి శ్రమ పడాల్సి వచ్చేదే కాదు. 12. 12. మీ మాటల వెనుక తాత్పర్యమేమిటి దేవర్షి? 12:31.
మీరు సత్యం చెప్పారు దేవర్షి, కానీ ఈ ఆలోచన నా మనసులో ఇంతవరకు కలగనే లేదు. ఇప్పుడు మేము వివాహం చేసుకునే తీరాలి. ఇంతకు ఎవరు ఆ యువతి? ఈ లంకేశ రావణుడి ధర్మపత్ని కావడానికి $1309 ప్లే చేయి. స్మైల్ ఉంది. 1309 రెడీ అమ్మా, టేక్. ఇది అయిపోయిందమ్మా. చాలా మంది ఉన్నాడా? ఓకే.